హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్స్లో భాగంగా మనం ఈరోజు 17th ఏప్రిల్కి సంబంధించిన వేరియస్ న్యూస్ ఆర్టికల్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో అవన్నిటిని కూడా మనము కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాము. ఓకే, సో చిన్న అనౌన్స్మెంట్ అండి. మనకి ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ని అమలు చేస్తుంది. సో ఈ సందర్భంగా ఆగిపోయినటువంటి కొలువుల భర్తీ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయబోతున్నారు. సో రివైజ్డ్ క్యాలెండర్ అనేది ఇస్తామని చెప్పేసి గవర్నమెంట్ నుంచి కూడా అనౌన్స్మెంట్ వస్తున్నాయి. సో విరివిరిగా ఆయా న్యూస్ పేపర్లలో కూడా దానికి సంబంధించిన ఆర్టికల్స్ వస్తున్నాయి. సో దాంట్లో భాగంగానే ఈరోజు కొలువుల జాతర అని చెప్పేసి ఒక న్యూస్ ఆర్టికల్ అనేది రావడం జరిగింది. ఎస్పెషల్లీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో వేరియస్ జాబ్స్కి నోటిఫికేషన్ రాబోతున్నాయి అని చెప్పేసి ఆయా పేపర్లలో రావడం జరుగుతుంది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆస్పిరెంట్స్ ఏంటంటే నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే చదివి పెట్టుకుంటే చాలా మంచిది అండి. నోటిఫికేషన్స్ వచ్చాక చదవడం కంటే నోటిఫికేషన్స్ కంటే ముందే చదివి పెట్టుకుంటే మనకు నోటిఫికేషన్స్ తర్వాత రివిజన్స్కి టైం ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి మీరు ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ప్రిపరేషన్ని కంటిన్యూషన్లో ఉంచండి. ఏ క్షణమైనా మనకి నోటిఫికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో పోలీస్ శాఖలో, అలాగే రెవెన్యూ శాఖలో, అలాగే అంగన్వాడీలకు సంబంధించి కూడా నోటిఫికేషన్స్ రాబోతున్నాయని ఆల్రెడీ పేపర్స్లలో ఆర్టికల్స్ వస్తున్నాయి గత వారం నుంచి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే T1 అకాడమీలో ఆల్రెడీ ప్రతి సబ్జెక్ట్కి డీటెయిల్డ్ క్లాసెస్ అనేటివి ఉన్నాయి. సో మిగతా సబ్జెక్ట్స్కి ఏవైతే కవర్ కాలేదో వాటిని కూడా మేము ప్లేలిస్ట్ రూపకంగా మీకు పొందుపరుస్తాము. సో దయచేసి T1 అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గ్రామీణ యువత ఎవరైతే ఉంటారో, ఎవరైనా కోచింగ్ని ఆఫర్ చేయలేరో వాళ్ళు మా T1 అకాడమీని ధైర్యంగా ఫాలో అవ్వచ్చండి. మీకు ఎలాంటి సందేహం లేకుండా ప్రతిదీ మీకు గైడ్ చేయడానికి మేము నిరంతరం కృషి చేస్తాము. ఓకే, సో లెట్స్ సీ ది టాపిక్స్. వచ్చేసి ఈరోజు టాపిక్స్ ఏమేమి న్యూస్లో ఉన్నాయి అంటే మనకి మేజర్గా 52nd చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు అపాయింట్ అవ్వబోతున్నారు, సో ఇప్పుడు ఎవరు ఉన్నారు అనేది కూడా చూద్దాము. ఎవరిని రికమెండ్ చేశారనేది చూద్దాం. అలాగే తమిళనాడు గవర్నమెంట్ రీసెంట్గా సెంటర్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించి హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో మెంబర్స్ ఎంతమంది, అలాగే ఎవరు చైర్మన్ అనేది కూడా చూద్దాము. మెగాయాన్ 25 అని చెప్పేసి న్యూస్లో ఉంది. ఇదేంటి ఈవెంట్ అనేది చూద్దాము. బ్లూ ఆరిజిన్ సంబంధించి ఇది ఒక స్పేస్ ఏజెన్సీ అండి, ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ. దానికి సంబంధించి కూడా చూద్దాము. అక్రిడియేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిటీస్, ఆశా వర్కర్స్ గురించి కూడా న్యూస్లో ఉంది. వీరి గురించి చూద్దాము. ONDC గురించి కూడా న్యూస్లో ఉంది. ONDC అబ్రివేషన్ ఏంటి, అది చేసే కీ రోల్స్ ఏంటి అనేది చూద్దాము. అలాగే ఉమెన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఇన్ ఇండియా. సో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రీసెంట్గా కొన్ని స్టాట్స్ అనేది రిలీజ్ చేసింది. సో ఉమెన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అని చెప్పేసి దాని గురించి కూడా చూద్దాము. ఆపరేషన్ చక్ర 5 అని చెప్పేసి న్యూస్లో ఉంది. ఎందుకు ఉంది అనేది కూడా చూద్దాము. అలాగే వరల్డ్ పాండమిక్ ట్రీటీ ప్రపోజల్ ఫైనలైజ్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెంట్గా వరల్డ్ పాండమిక్ ట్రీటీ అనేది ఫైనలైజ్ చేసింది. సో దాని గురించి కూడా చూద్దాము. అలాగే డిఫెన్స్ లిటరేచర్ ఫెస్టివల్ అనేది జరిగింది, కలాం అండ్ కవచ్ 2.0. ఇది ఎక్కడ ఏంటి అనేది చూద్దాము. అలాగే బనారస్ షెనై ఏదైతే ఉందో GI ట్యాగ్ రావడం జరిగింది. సో GI ట్యాగ్స్ ఇటీవల కాలంలో చాలా వాటికి ఇస్తున్నారు. సో అవేంటో చూద్దాము. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి 52nd CJIగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎవరిని అపాయింట్ చేయబోతున్నారు? జస్టిస్ బిఆర్ గవై గారిని ఎవరు రికమెండ్ చేశారు? జస్టిస్ సంజీవ్ ఖన్నా. ఇప్పుడున్నటువంటి ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సంజీవ్ ఖన్నా, వీరు ఎవరిని సజెస్ట్ చేశారు నెక్స్ట్ తదుపరి CJIగా ఎవరినంటే బిఆర్ గవై గారిని. సో భూషణ్ రామకృష్ణ గవై, వీరి యొక్క పూర్తి పేరు వచ్చేసి భూషణ్ రామకృష్ణ గవై. వీరు మే 14వ రోజున 52వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పుడున్నటువంటి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారి యొక్క పదవి విరమణ మే 13తోనే అయిపోతుంది. సో దాని తర్వాత తదుపరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎవరంటే భూషణ్ రామకృష్ణ గవాయ్, బిఆర్ గవాయ్ని చేయబోతున్నారు. సో వీరు 6 నెలలకు పైగా సర్వీస్లో ఉండబోతున్నారు. ఓకే, ఎప్పుడు నవంబర్ 23 వరకు, ఈ సంవత్సరం 2025 నవంబర్ 23 వరకు వీరు బాధ్యతలు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా కొనసాగబోతున్నారన్నమాట. సో వీరి యొక్క ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే
రెండో దళిత వ్యక్తిగా సిజేఐ పొజిషన్లోకి రాబోతున్నారు. ఓకే, రెండో దళిత వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నారు. మరి మొదటి వ్యక్తి ఎవరు అంటే మనకి జస్టిస్ బాలకృష్ణ. 2007లో జస్టిస్ బాలకృష్ణన్ గారు ఫస్ట్ దళిత వ్యక్తిగా మన దేశంలోని అత్యున్నత న్యాయస్థానానికి చీఫ్ జస్టిస్గా వర్క్ చేయడం జరిగింది. వారి తర్వాత బిఆర్ గవయ్ గారు రెండో దళిత వ్యక్తిగా ఈ బాధ్యతల్ని చేపట్టబోతున్నారు. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, బాలకృష్ణన్ గారు ఫస్ట్ దళిత వ్యక్తిగా సిజేఐ పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు రెండో దళిత వ్యక్తిగా జస్టిస్ బిఆర్ గవయ్, ఎవరు, భూషణ్ రామకృష్ణ గవయ్ గారు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 52nd సిజిఐ. సో అపాయింట్మెంట్ ప్రొసీజర్ ఏంటి అవనేది ఇంకొక డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ అసెంబ్లీలో ఒక కమిటీని అపాయింట్ చేస్తుంది. ఆ కమిటీ పేరు ఏంటి అంటే మేజర్గా వచ్చేసి హై లెవెల్ కమిటీ. ఈ హై లెవెల్ కమిటీకి సంబంధించి డీటెయిల్స్ ఏంటంటే మేజర్గా ఈ కమిటీని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్ మధ్యలో ఎలాంటి కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఉన్నాయి, ఇంకా డీటెయిల్గా సెంటర్ నుంచి స్టేట్స్కి ఏమేమి అలొకేషన్స్ వస్తాయని డీటెయిల్గా చదవాలి అని చెప్పేసి ఈ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు రీసెంట్గా మనకి తమిళనాడు గవర్నమెంట్కి సంబంధించి గవర్నమెంట్కి తమిళనాడు గవర్నమెంట్కి డిస్ప్యూట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి కదా. అదే సందర్భంలో గవర్నర్ 3 నెలల కంటే ఎక్కువగా బిల్లుని హోల్డ్ చేయొద్దు అని చెప్పేసి కూడా తన యొక్క తీర్పుని ఇవ్వాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రధాన జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్రపతికి సంబంధించి కూడా జడ్జిమెంట్స్ రావడం జరిగింది. మేజర్గా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్కి అక్కడ ఉన్నటువంటి గవర్నర్ యొక్క డిస్ప్యూట్స్ బిల్ని హోల్డ్ చేయడం ద్వారా. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే వీరిద్దరి తర్వాత నెక్స్ట్ మూవ్ తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది. దీంట్లో మొత్తంగా 3 సభ్యులు ఉంటారు. ఒక చైర్మన్, 2 సభ్యులతో కూడుకున్నటువంటి హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది. దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి డీటెయిల్డ్గా చదవడము, అలాగే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే సజెస్టెడ్ మెజర్స్ ఏం చేయాలి అని చెప్పేసి ఎన్హాన్సింగ్ స్టేట్ అటానమీ పైన ఎలాంటి సజెషన్స్ చేయాలి అని చెప్పేసి ఈ కమిటీ చేయబోతుంది. సో అలాగే మరి ఈ కమిటీలో మొత్తం 3 ఉన్నారని చెప్పాను కదా, ఒక చైర్మన్ ప్లస్ 2 సభ్యులు. సో ఒక చైర్మన్ వచ్చేసి ఎవరు, జస్టిస్ కురియన్ జోసెఫ్. వీరు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్. పేరేంటి, జస్టిస్ కురియన్ జోసెఫ్. వీరు చైర్పర్సన్గా ఉండబోతున్నారు. అలాగే కె అశోక్ వర్ధన్ శెట్టి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, అలాగే ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ది ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీకి వీరు వైస్ ఛాన్సలర్ కూడా వర్క్ చేయడం జరిగింది. అలాగే ఎం నాగనాథన్ గారు వచ్చేసి ఫార్మర్ వైస్ చైర్మన్, అలాగే స్టేట్ ప్లానింగ్ కమిషన్కి ఫార్మర్ వైస్ చైర్మన్గా వీరు వర్క్ చేయడం జరిగింది. సో ఈ 3 పేర్లు ఇంపార్టెంట్, వాళ్ళ యొక్క ప్రీవియస్ వర్క్స్ ఏంటి అనేది కూడా ఇంపార్టెంటే. సో వీరు మొత్తంగా కలిసి తర్వాత సెంటర్ స్టేట్ రిలేషన్స్ పైన స్టడీ చేయబోతున్నారు. ఓకే, మరి అపాయింట్మెంట్ చేసాక రిపోర్ట్స్ ఎప్పుడు సబ్మిట్ చేయాలని చెప్పింది తమిళనాడు గవర్నమెంట్ అంటే జనవరి 2026 కల్లా ఇంటరిమ్ రిపోర్ట్ని సబ్మిట్ చేయాలి అని చెప్పింది. అలాగే ఫైనల్ రిపోర్ట్ వచ్చేసి 2 yearsలో సబ్మిట్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో సెంటర్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించి ఇటీవల కాలంలోనే కాకుండా అంతకుముందు కూడా కొన్ని కమిటీస్ అనేటివి ఫామ్ అయ్యాయి. దాంట్లో రాజమన్నార్ కమిటీ వచ్చేసి 1971, సర్కారియా కమిషన్ వచ్చేసి 1983, పుంచి కమిషన్ వచ్చేసి 2004. మనకి మేజర్గా సెంటర్ స్టేట్ రిలేషన్స్లో భాగంగా స్టేట్స్కు రావాల్సినటువంటి ఫండ్స్ కానీ ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు, కాన్స్టిట్యూషనల్ పవర్స్లో కానీ ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు ఆయా రాష్ట్రాలు కానీ సెంటర్ కానీ కమిటీస్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటాయి. సో ఇది కామన్. కాకపోతే ఏంటంటే ఏ సందర్భంలో ఏ రాష్ట్రము ఈ కమిటీలను ఏర్పాటు చేసింది అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకు ముందు కూడా సెంటర్ స్టేట్ రిలేషన్స్ని స్టడీ చేయడం కోసం అని చెప్పేసి 1971లో కూడా తమిళనాడు గవర్నమెంటే రాజమన్నార్ కమిటీని ఏర్పాటు చేసింది. సో గవర్నర్ని ఏ విధంగా అపాయింట్ చేయాలి, ఏంటి, గవర్నర్ని అపాయింట్ చేసే ప్రాసెస్లో ఏం చేయాలి, గవర్నర్కి సంబంధించి ఏంటి అని చెప్పేసి డీటెయిల్గా ఈ రాజమన్నార్ కమిటీ అనేది రికమెండేషన్స్ చేసింది. సో తమిళనాడు గవర్నమెంట్ ఇంతకుముందు కూడా 1971లో రాజమన్నార్ కమిటీని సెంటర్ స్టేట్ రిలేషన్స్లో భాగంగా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మెగాయాన్ 25 అనేది ఎందుకు న్యూస్లో ఉంది,
అసలు దీని ఇంటెన్షన్ ఏంటి అనేది చూద్దాం. సో మెగాన్ 25 అనేది ఇండియన్ నేవీ వరల్డ్ మెటలాజికల్ డే సందర్భంగా మెగాన్ 25 అనే ఒక సింపోయిజం కండక్ట్ చేసింది. సింపోయిజం అంటే చర్చా వేదిక. ఓకే, చర్చా వేదికను కండక్ట్ చేసింది అంటే సదస్సు. ఓకే, దీన్ని ఆర్గనైజ్ చేసింది ఎవరు? ఇండియన్ నేవీ. సో ఇది ఎన్నో ఎడిషన్ది అంటే 3వ ఎడిషన్. ఎందుకు ఈ కండక్ట్ చేసింది ఈ సదస్సును అంటే వరల్డ్ మెటలాజికల్ డే సందర్భంగా ఎవ్రీ ఇయర్ మెగాన్ 25ని ఇండియన్ నేవీ కండక్ట్ చేస్తుంది, మెగాన్ అనే ఈవెంట్ని. సో ఇది ఎన్నో ఎడిషన్ది? 3rd ఎడిషన్ది. సో ఇది ఎప్పుడు జరిగింది? April 4, 2025 రోజున. ఎక్కడ? నౌసేన్ భవన్, న్యూఢిల్లీలో ఈ మెగాన్ 25 జరిగింది. సో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు అంటే మెగాన్ 25 అనే సదస్సు ఎందుకు జరిగింది అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరు కండక్ట్ చేశారు అని కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో థీమ్ ఏంటి? ఈసారి వరల్డ్ మెటలాజికల్ డే యొక్క థీమ్ ఏంటి అంటే క్లోజింగ్ ది ఎర్లీ వార్నింగ్ గ్యాప్ టుగెదర్. ఎర్లీ వార్నింగ్ గ్యాప్ అంటే మేజర్గా ఏదైనా ఈవెంట్ జరుగుతున్నప్పుడు, ఏదైనా ఉదంతం జరుగుతున్నప్పుడు, ఏదైనా హజార్డ్ జరుగుతున్నప్పుడు మనకి ఎర్లీ వార్నింగ్ అనేది తొందరగా రావడం లేదు. ఆ ఏదైతే గ్యాప్ ఉందో, కోఆర్డినేషన్ గ్యాప్ ఉందో దాన్ని క్లోజ్ చేయాలి అని చెప్పేసి టుగెదర్ అని చెప్పేసి నినాదాన్ని తీసుకొచ్చారు. క్లోజింగ్ ది ఎర్లీ వార్నింగ్ గ్యాప్ టుగెదర్, ఇనాగ్రేటెడ్ బై అడ్మిరల్ దినేష్ గారు. దీన్ని దినేష్ కే త్రిపాఠి గారు ఈ మెగాన్ 25ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఫోకస్ ఏరియాస్ ఏంటంటే ప్రమోటింగ్ అవేర్నెస్, కొలాబరేషన్ అండ్ మెరైన్ మెట్రాలజీ అండ్ ఓషియానాలజీ పైన కొలాబరేషన్ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మెగాన్ 25 కండక్ట్ చేసింది ఎవరు? ఇండియన్ నేవీ. కాకపోతే పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంటు, అలాగే IITM ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెట్రాలజీ, ఇన్కాయిస్ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ఇన్కాయిస్ ఎక్కడ ఉందో చెప్పండి, కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి ఇన్కాయిస్. అలాగే NIOT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ యొక్క నేమ్స్ వచ్చినప్పుడు వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయనేది మీరు కంపల్సరీ రాసి పెట్టుకోండి. ఎందుకు అంటే న్యూస్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ గురించే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ టైం గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరిగినప్పుడు కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్లో భాగంగా, జతపరచుల్లో భాగంగా ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అడగడం జరిగింది. సో ఇది దేని కిందికి వస్తుంది అంటే కరెంట్ అఫైర్స్ కిందికి కూడా అని కాదు, జాగ్రఫీ ఓరియంటల్లో కూడా ఇంపార్టెంట్. జాగ్రఫీ ఓరియంటల్లో మనకేంటి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఓకే, తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్సు, ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్, ఇస్రోకి సంబంధించి, అలాగే NMF నేషనల్ మ్యారిటైమ్ ఫౌండేషన్, దాంతోపాటుగా IIT మద్రాస్ కూడా ఈ మెగాన్ 25 సదస్సులో పాల్గొనడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మెగాన్ 25. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే బ్లూ ఆరిజిన్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అనేది న్యూస్లో ఉందండి. సో ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటి అంటే ఫస్ట్ టైం టోటల్ ఫీమేల్ క్రూ అనేది సబ్ ఆర్బిటల్లోకి వెళ్ళి రావడం జరిగింది. అది ఎప్పుడు జరిగింది, దీని యొక్క స్పెషాలిటీస్ ఏంటి, దాంట్లో ఆ ఫీమేల్ క్రూ మెంబర్స్ ఎవరు మొత్తం అనేది కూడా చూద్దాము. సో ఆల్ ఫీమేల్ సబ్ ఆర్బిటల్ ఫ్లైట్ అనే టెస్ట్ ఫ్లైట్ అనేది చేయడం జరిగింది April 14, 2025 రోజున. బ్లూ ఆరిజిన్ అనేది ఇది ఒక ప్రైవేట్ స్పేస్ కంపెనీ అండి. లైక్ స్పేస్ ఎక్స్ లాగా బ్లూ ఆరిజిన్ కూడా ఒక కంపెనీ అన్నమాట. సో ఏదైతే ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఉపయోగించినటువంటి రాకెట్ పేరు ఏంటి అంటే న్యూ షెఫర్డ్ అనే రాకెట్ని ఉపయోగించడం జరిగింది. ఈవెంట్ అప్పుడు April 14, 2025. ఏ టైంలో లాంచ్ టైం వచ్చేసి కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి 9:30 AM. సో లాంచ్ స్టేషన్ వచ్చేసి ఎక్కడ? వెస్ట్ టెక్సాస్లో. ఓకే, ఫ్లైట్ డ్యూరేషన్ వచ్చేసి కేవలం 20 minutesలో అప్రాక్సిమేట్లోనే. సో దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే యాజ్ ఏ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే సబ్ ఆర్బిటాల్ ఫ్లైట్ అన్నాడు. సో ఈ సబ్ ఆర్బిటాల్ ఫ్లైట్ అంటే ఏంటనేది కూడా, స్పేస్ ఫ్లైట్ అంటే ఏంటంటే మేజర్గా మనకి భూమి ఆకర్షణ శక్తి ఎక్కడి వరకు ఉంటుంది, కర్మన్ లైన్ అని ఇప్పుడు సపోజ్ భూమి ఇది ఉందనుకోండి, భూమి ఆవరణం ఇక్కడ వరకు ఉంటుంది. సో ఈ భూమి దాటిన తర్వాత గురుత్వాకర్షణ శక్తి అనేది కోల్పోతుంది. సో ఈ లైన్ ఏదైతే ఉందో దీన్ని కర్మన్ లైన్ అని అంటారు. సో ఈ కర్మన్ లైన్ వరకు
వెళ్ళిన ఫ్లైట్స్ అన్నిటిని కూడా ఏమంటారు, సబ్ ఆర్బిటాల్ ఫ్లైట్స్ అంటారు. సో ఆర్బిటాల్ అవ్వడానికి కావాల్సినంత ఫోర్స్ లేకుండా మళ్ళీ తిరిగి కిందికి రావడాన్నే సబ్ ఆర్బిటాల్ ఫ్లైట్ అనడం జరుగుతుంది. సో ఈ ఈవెంట్లో కూడా సబ్ ఆర్బిటాల్ వరకే వెళ్ళడం జరిగింది. సో జస్ట్ 100 కిలోమీటర్స్, దాదాపుగా భూమి ఆవరణ నుంచి 100 కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఈ కర్మన్ లైన్. సో అక్కడి వరకు వెళ్ళి మళ్ళీ భూమికి రావడం జరిగింది. సో అందరూ కూడా దీని యొక్క స్పెషల్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే అందరూ కూడా ఆల్ ఫీమేల్ సబ్ ఆర్బిటాల్ ఫ్లైట్. సో కర్మన్ లైన్ 100 ఎడ్జ్ ఆఫ్ స్పేస్ అన్నమాట. సో స్పేస్ దాని తర్వాత మొత్తం స్పేసే ఉంటుంది. సో భూమి గుర్తాకర్షణ శక్తి అనేది ఉండదు దాని తర్వాత. సో అందుకని చెప్పేసి ఒక బార్డర్ని కర్మన్ లైన్ అని పేర్కొనడం జరిగింది. ఓకే, ఫస్ట్ ఆల్ ఫీమేల్స్ క్రూడ్ స్పేస్ ఫ్లైట్ ఇది. సో ఎప్పటి తర్వాత 1963లో వాలెంటీనా ట్రెస్కోవా అనే స్పేస్ ఫ్లైట్ తర్వాత ఇదే ఫస్ట్ ఆల్ ఫీమేల్స్ క్రూడ్ స్పేస్ ఫ్లైట్ అనమాట. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్. వాలెంటీనా ట్రెస్కోవా దేనికి సంబంధించిందంటే కూడా అది కూడా ఫీమేల్ ఫ్లైటే, కాకపోతే 1960 తర్వాత ఇదన్నమాట. అండ్ కమర్షియల్ స్పేస్ ట్రావెల్ అంటే ఇది ఒక కమర్షియల్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ కానీ లైక్ నాసా, ఇస్రోలాగా కాదు, స్పేస్ ఎక్స్ లాగా ఇది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్. సో కమర్షియల్ స్పేస్ ట్రావెల్లో భాగంగా ఫస్ట్ ఫీమేల్ మొత్తం క్రూ మెంబర్స్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఇదే న్యూ షెపర్డ్ బ్లూ ఆరిజిన్కి సంబంధించిన స్పేస్ ఫ్లైట్ అనమాట. జెండర్ రిప్రజెంటేషన్ అలాగే సైన్స్ ఓవర్ రిచ్ వయా పాప్ కల్చర్ ద్వారా. సో మరి ఏంటి దీంట్లో మెంబర్స్ ఎవరు అంటే దాదాపుగా అందరూ కూడా ఈ పాప్ కల్చర్ అంటే సింగర్స్, యాంకర్స్ వీళ్ళే ఉన్నారన్నమాట. సో క్యాటీ పెర్రీ పాప్ సింగర్ ఈమె, అలాగే గేల్ కింగ్ వచ్చేసి టీవీ హోస్ట్ సిబిఎస్ మార్నింగ్స్లో, అలాగే లారియన్ సాంజెజ్ ఎక్స్ జర్నలిస్ట్ ఈమె, అలాగే ఐషా బోయే ఎక్స్ నాసా రాకెట్ సైంటిస్ట్ ఈమె, అలాగే అమందా బయో ఆస్ట్రోనాటిక్స్కు, అలాగే కెరినీ ఫిల్. ఈ నేమ్స్ అనేటివి కూడా చాలా ఇంపార్టెంట్. 6 మెంబర్స్ టోటల్గా ఆల్ ఉమెనే. ఓకే, సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ అబౌట్ ఆల్ ఫీమేల్ సబ్ ఆర్బిటాల్ ఫ్లైట్. కండక్ట్ చేసింది ఎవరు అంటే బ్లూ ఆరిజిన్ అనే ప్రైవేట్ సంస్థ. ఓకే, ఉపయోగించిన ర్యాకెట్ ఏంటి, న్యూ షెఫర్డ్. ఓకే, ఎక్కడి వరకు వెళ్ళారు అంటే సబ్ ఆర్బిటాల్ లెవెల్కి అంటే కర్మన్ లైన్ వరకు. సో కర్మన్ లైన్ గురించి కూడా ఇంపార్టెంట్. సబ్ ఆర్బిటాల్ స్పేస్ ఫ్లైట్ అంటే ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఆశా వర్కర్స్కి సంబంధించి రీసెంట్గా ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి. ఎక్కడ అంటే కేరళలో. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. సో మనకి అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ఈవెంట్స్ జరిగిన సందర్భంలో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. చాలా మటుకి ఆశా వర్కర్స్ గురించి మనకి ఇటీవల కాలంలో ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. సో ఈ ఆశా వర్కర్స్ యొక్క అబ్రివేషన్ ఏంటి, వీరు ఏ మినిస్ట్రీ కిందకి వస్తారు, వీళ్ళకి పేమెంట్ ఎందుకు అని ఏ విధంగా ఇస్తారు, వీళ్ళ యొక్క రోల్ ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్. సో వీళ్ళకి మేజర్గా పేమెంట్ వచ్చేసి కొంత సెంటర్ నుంచి వస్తుంది, అదేవిధంగా స్టేట్స్ కూడా ఇస్తాయి. సో వీళ్ళకి ఇన్సెంటివ్ ఓరియంటెడ్ పేమెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ పేమెంట్స్ అనేటివి చాలనంత వరకు ఉంటాయి. సో దాన్ని అపోజ్ చేస్తూ కేరళలో రీసెంట్గా ప్రొటెస్ట్ అనేది జరుగుతుంది. సో ఎవరు ఈ ఆశా వర్కర్స్ యొక్క కీ రోల్ ఏందని ఈ సందర్భంగా చూడాలి. ఓకే, ఆశా యొక్క అబ్రివేషన్ ఏంటంటే అక్రిడియేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిటీస్ట్ అన్నమాట వీరి అబ్రివేషను. సో కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్, వీరు మేజర్గా కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. మరి వీరిని ఏ సందర్భంలో ఏర్పాటు చేశారు ఏంటి, ఈ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ని ఏ సందర్భంలో ఏర్పాటు చేశారు అంటే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్లో భాగంగా 2005లో భాగంగా ఈ ఆశా వర్కర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. సో వీరి యొక్క మెయిన్ కీ రోల్ వచ్చేసి బ్రిడ్జ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ విత్ పబ్లిక్ హెల్త్ కేర్. మేజర్గా వీరు ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో, రూరల్ లెవెల్లో వీరు వన్ ఆఫ్ ది బ్రిడ్జ్, సమస్యకి అలాగే వైద్యానికి మధ్యలో ఏదైతే గ్యాప్ ఉంటుందో వీరు యాక్టివ్గా కీ రోల్ చేయడం జరుగుతుంది. వీళ్ళ యొక్క మెయిన్ రోల్ ఏంటి అంటే ఫస్ట్ రెస్పాండర్స్ టు అండర్ సర్వ్డ్ ఏరియాస్. సో రూరల్లో హెల్త్ కండిషన్స్ అనేవి చాలా వరస్ట్గా ఉంటాయి. సో వీరు పట్టణాలకు వెళ్ళి ట్రీట్ చేసుకోవడానికి ఏదైతే గ్యాప్ ఉంటుందో ఈ గ్యాప్లో వీళ్ళు రెస్పాండ్ అయ్యి వాళ్ళకి తగినన్ని అవసరాలు అనేవి తీరుస్తూ ఉంటారు అన్నమాట. సో దట్ ఈస్ ద మెయిన్ రోలు. అలాగే మేజర్గా వచ్చేసి
మాతా శిశు సంక్షేమంలో బాగా వీరు కీ రోల్ చేస్తున్నారు. ప్రజెంట్గా వచ్చేసి మాతా శిశు సంక్షేమంలో భాగంగా వీరు కీ రోల్ చేయడం జరుగుతుంది. ప్రమోట్ మెటర్నల్ అలాగే చైల్డ్ హెల్త్, ఇమ్యునైజేషన్, ఫ్యామిలీ ప్లానింగ్లో భాగంగా వీరి యొక్క కీ రోల్ చేస్తున్నారు. రీసెంట్గా కోవిడ్-19లో భాగంగా వీరి యొక్క రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. శానిటైజేషన్స్ లెవెల్స్లో కానీ, సోషల్ డిస్టెన్స్ మేకింగ్లో కానీ, అవేర్నెస్ క్రియేట్ చేయడంలో కానీ వీరు బాగా ఫ్రంట్ లైన్ కేర్గా ఉన్నారన్నమాట. సో యావరేజ్ ఎర్నింగ్స్ వచ్చేసి 6,000 నుంచి 10,000 పర్ మంతే ఉంటుంది. సో హానోరోనియం అలాగే ఇన్సెంటివ్స్ అన్నీ కలుపుకున్నా కానీ 10,000 వరకే వస్తుందన్నమాట. సో వీరికి ఒక సెట్ ఆఫ్ స్టాండర్డ్ ఇన్కమ్ అనేది లేదు. సో వీరు చేసే వర్క్కి వీరికి వచ్చే ఇన్కమ్కి చాలా తక్కువగా ఉంది. సో అందుకని చెప్పేసి ప్రొటెస్ట్లు ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఇప్పుడు కేరళలో జరుగుతుంది, అందుకనే న్యూస్లో ఉంది. వీరిని ఏ సందర్భంలో అపాయింట్మెంట్ చేసుకున్నారు, వీరి యొక్క అబ్రివేషన్, వీరు ఏ మినిస్ట్రీ కిందికి వస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. సో వీరికి రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ లీడర్స్ అవార్డు అనేది 2022లో ఇవ్వడం జరిగింది. గ్లోబల్ లీడర్స్ అవార్డు అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 2022లో ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఆల్సో అబౌట్ ఆశా వర్క్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కనుక చూసుకున్నట్లయితే ఓఎన్డీసీ, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ఇది ఏంటంటే ఒక యూపీఐ లాగా వర్క్ చేస్తుంది. ఓకే, ఒక యూపీఐ లాగా. సో మేజర్గా డిజిటల్ బయింగ్ అండ్ సెల్లింగ్ సీమ్లెస్ అక్రాస్ ప్లాట్ఫామ్స్. ఓకే, అలాగే ఏ డిపార్ట్మెంట్ ఆర్గనైజ్ చేస్తుందంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఓకే, ఈ డిపార్ట్మెంట్ దేని కిందకి వస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో మేజర్గా వచ్చేసి ఓఎన్డీసీ యొక్క అబ్రివేషన్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఏ ప్లాట్ఫామ్కు సంబంధించిందంటే ఇట్ ఈజ్ ఏ లైక్ యూపీఐ ఎస్పెషల్లీ ఫర్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో లైక్ అమెజాన్, జొమాటో. సో దానికి సంబంధించిన ఒక పేమెంట్ సిస్టమ్ అన్నమాట. సో ఓపెన్ సోర్స్ టెక్నాలజీ, అలాగే కామన్ రూల్స్ అండ్ స్టాండర్డ్స్. సో స్మాల్ కిరాణా స్టోర్స్ అండ్ లోకల్ సెల్లర్స్ దగ్గర కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. స్ట్రీమ్ లైన్ లాజిస్టిక్స్, కట్ కాస్ట్, బెటర్ చాయిసెస్ ఫర్ కన్జ్యూమర్స్. ఓఎన్డీసీ, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. ఓకే, ఎందుకు న్యూస్లో ఉందంటే రీసెంట్గా దీని సీఈఓకి సంబంధించి అపాయింట్మెంట్ జరగకుండా 8 ఇంటరిమ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. 8 ఇంటరిమ్ ఎగ్జిక్యూటివ్ కామర్స్ మెంబర్స్. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఉమెన్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ సెక్టార్ ఇన్ ఇండియా. సో రీసెంట్గా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సంబంధించి కొన్ని స్టాట్స్ అనేవి రావడం జరిగింది. సో దాని గురించి ఒకసారి చూద్దాము. సో పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేకి సంబంధించి ఫీమేల్ ఫార్మర్ సెక్టార్లో ఫార్మల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఏదైతే ఉందో దాంట్లో ఉమెన్ పార్టిసిపేషన్ అనేది 2015-2016లో 20.9% ఉంది. సో ఫార్మల్ సెక్టార్, మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మల్ సెక్టార్లో 100% కనుక తీసుకున్నట్లయితే దాంట్లో 2015-16లో 20.9% ఫీమేల్ వర్కర్స్ ఉండేవారు. కానీ 18.9%కి తగ్గారు 2022-23 కల్లా. 2022-23 కల్లా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే పబ్లిష్ చేసినటువంటి రిపోర్ట్స్ ప్రకారము ఎంతకు తగ్గారు, 18.9%కి తగ్గారు అని చెప్పేసి రిపోర్ట్ రావడం జరిగింది. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్ ద గ్రోత్ ఇంజన్. సో 20% ఆఫ్ ది జీడిపి కాంట్రిబ్యూషన్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ నుంచే వస్తుంది కాబట్టి దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలాగే ఉమెన్ యొక్క ఫీమేల్ పార్టిసిపేషన్ పెంచాలి. ఫార్మల్ ఇన్ఫార్మల్ వర్కర్స్ అని ఉంటారు కదా, మ్యానుఫ్యాక్చరింగ్లో ఇన్ఫార్మల్ వర్కర్స్ పెరుగుతున్నారు ఫీమేల్లో, అలాగే ఫార్మల్ సెక్టార్లో పెరగడం లేదు అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్పడం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే 2015-16లో 20.9% ఉంటే 2022-23లో 18.9%కి తగ్గారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో స్టేట్ వైజ్ కనుక చూసుకున్నట్లయితే తమిళనాడు ఫస్ట్ పొజిషన్లో ఉంది. 41% ఆఫ్ ది ఉమెన్ ఫార్మల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఉన్నారు. దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. హైయెస్ట్ ఫార్మల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఉన్నటువంటి ఫీమేల్ ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు తమిళనాడు. అలాగే లెస్ దెన్ ఫీమేల్ పార్టిసిపేషన్ 6% కంటే తక్కువ ఫీమేల్ పార్టిసిపేషన్ ఉన్నది బీహార్, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, హర్యానా. సో ఇవే కాకుండా ఈవెన్ ఇండస్ట్రియల్ హబ్స్ లైక్ గుజరాత్,
మహారాష్ట్ర, యూపీలో కూడా <15% ఉండడం జరిగింది. ఫార్మల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఫార్మల్, ఇన్ఫార్మల్ అని 2 గ్రూప్స్ ఉన్నాయి. దాంట్లో ఫార్మల్లో వచ్చేసి తమిళనాడు టాప్ స్టేట్లో ఉంది. 6% కంటే తక్కువ పార్టిసిపేషన్ ఉన్నటువంటి కనుక చూసుకున్నట్లయితే బీహార్, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, హర్యానా. స్టేట్ హబ్స్ ఏవైతే ఉన్నాయో మ్యానుఫ్యాక్చరింగ్కి పేరున్నటువంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో గుజరాత్, మహారాష్ట్ర, యూపీ ఇవి కూడా తక్కువగానే ఉన్నాయి. <15% ఆఫ్ ది ఫీమేల్ పార్టిసిపేషనే ఉంది అని చెప్తున్నారు. సో ఇన్ఫార్మల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఉమెన్ హోల్డ్ 43%. ఓకే, చూసారా, 43% వర్క్ ఫోర్స్ అనేది ఫీమేల్ ఉన్నారు ఎందులో, ఇన్ఫార్మల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఆపరేషన్ చక్ర 5. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ అండి. ఆపరేషన్ చక్ర ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు అని కనుక చూసుకున్నట్లయితే ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సిబిఐ ఏదైతే ఉందో ఈ సిబిఐ 2022లో ఆపరేషన్ చక్రను స్టార్ట్ చేసిందనమాట. ఇది ఒక ఇంటర్నేషనల్ కొలాబరేషన్తో కూడుకున్నటువంటిది. సో ఇంటర్నేషనల్లో భాగంగా, ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో భాగంగా ఇంటర్పోల్ అని చెప్పేసి మనకి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. సో ఇది ఆయా దేశాల మధ్యలో ఉన్నటువంటి క్రిమినల్స్ని పట్టుకోవడానికి ఒక అనుసంధానంగా ఈ ఇంటర్పోల్ వర్క్ చేస్తుంది. సో ఆ ఇంటర్పోల్కి అనుసంధానంగా ఇండియాలో ఏ ఆర్గనైజేషన్ ఉంటుంది అంటే సిబిఐ. ఈ సిబిఐ ఏం చేసిందంటే ఆపరేషన్ చక్ర అని చెప్పేసి ఒక ఆపరేషన్ని కండక్ట్ చేస్తుంది. దాంట్లో భాగంగా ఆపరేషన్ చక్ర 5 ఈసారి న్యూస్లో ఉంది. ఈ ఆపరేషన్ చక్ర 5లో ఏంటి అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఏవైతే ఉంటాయో లైక్ డిజిటల్ ఫ్రాడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పట్టుకోవడం కోసం అని చెప్పేసి ఆపరేషన్ చక్రాను కండక్ట్ చేస్తుందన్నమాట. సో ఆర్గనైజ్డ్ సైబర్ ఎనేబుల్డ్ ఫైనాన్షియల్ క్రైమ్ నెట్వర్క్స్ ఏవైతే ఉంటాయో, డిస్మాంటిల్ ఆర్గనైజ్డ్ సైబర్ ఎనేబుల్డ్ ఫైనాన్షియల్ క్రైమ్ నెట్వర్క్స్ ఏవైతే ఉంటాయో, ఎస్పెషల్గా ఈ సైబర్ క్రైమ్స్ ఉంటాయో ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అంటారు. సో వాటిని తగ్గించడం కోసం అని చెప్పేసి ఇంటర్నేషనల్ లెవెల్లో దీన్ని కలెక్ట్ చేయాలి అని చెప్పేసి, కోఆర్డినేషన్ చేయాలి అని చెప్పేసి ఇంటర్పోల్తోని ఏది ఆపరేషన్ చక్రాను లాంచ్ చేశారు. సో ఇంటర్నేషనల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఎఫర్ట్స్తో కూడుకున్నటువంటిది. సో టైప్స్ ఆఫ్ స్కామ్ టార్గెట్స్ దీంట్లో భాగంగా ఈ ఆర్గనైజ్డ్ సైబర్ క్రైమ్లో ఏమేమి టైప్స్ ఉంటాయంటే ఇంపర్సనేషన్, ఫిషింగ్, అలాగే రొమాన్స్ స్కామ్స్, లాటరీ ఫ్రాడ్స్ ఇవన్నీ కూడా దీని కిందకు వస్తాయి. సో టాక్టిక్స్ ఇంక్లూడ్ డాటా హార్వెస్టింగ్, ఫేక్ కాల్ సెంటర్స్, మనీ ముల్స్, అలాగే కస్టమ్ మెసేజింగ్. సో ఇవన్నీ కూడా దీని కిందకి వస్తాయి, సైబర్ ఎనేబుల్డ్ ఫైనాన్షియల్ క్రైమ్ నెట్వర్క్స్. ఓకే, సో దీంట్లో భాగంగానే ఆపరేషన్ చక్ర 5 అని చెప్పేసి ఇప్పుడు న్యూస్లో ఉంది. ఏంటంటే సిబిఐ 4 డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి ఒక ఫ్రాడింగ్ అనేది ఇప్పుడు జరుగుతుంది. డిజిటల్ అరెస్ట్ అంటే ఏం లేదండి, మీరు లా ఎన్ఫోర్స్మెంట్ లాగా మేము లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ అని, ఈడీ ఆఫీసర్స్ అని, సిబిఐ ఆఫీసర్స్ అని, కస్టమ్స్ ఆఫీసర్ అని ఒక ఫేక్ కాల్స్ చేసి మిమ్మల్ని భయాందోళనకు గురి చేసి మీ దగ్గర నుంచి మిమ్మల్ని డిజిటల్గా అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి మీ దగ్గర నుంచి పైసలు తీసుకోవడాన్ని, డబ్బుల్ని కొల్లగొట్టడాన్ని డిజిటల్ అరెస్ట్ కింద పేర్కొనడం జరుగుతుందన్నమాట. సో ఈ డిజిటల్ అరెస్ట్ అనే యాక్టివిటీస్ని కండక్ట్ చేస్తున్నటువంటి వారిని ఒక 4 అరెస్ట్ చేయడం జరిగింది. దేని కింద? ఆపరేషన్ చక్ర 5 కింద. సో మొత్తంగా 12 ప్లేసెస్లో సర్చ్ రైడ్స్ చేస్తే 4 అరెస్ట్ చేయడం జరిగింది ఈ డిజిటల్ అరెస్ట్కి సంబంధించి. సో వాట్ ఈజ్ డిజిటల్ అరెస్ట్ స్కామ్ అంటే పోజ్ ఆఫ్ యాజ్ ఏ లా ఎన్ఫోర్స్మెంట్, లైక్ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అని, ఐటీ ఆఫీసర్ అని, ఈ విధంగా మీ కాల్స్ చేసి నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నా, మీరు ఇలాంటి ఫ్రాడ్స్కి మీకు సంబంధం లేనిది కూడా మీరు ఫ్రాడ్కి చేసినట్టుగా చెప్పి మీ దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడాన్ని డిజిటల్ అరెస్ట్ స్కామ్ అని చెప్పేసి రీసెంట్గా హాట్ టాపిక్గా ఉందన్నమాట. సో దానికి సంబంధించి ఫ్రాడ్లెన్స్ ఎవరైతే ఉంటారో ఈ ఆపరేషన్ నెట్వర్క్ ఆపరేట్ చేస్తున్న వారిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఆపరేషన్ చక్ర 5 ఏ ఆర్గనైజేషన్కి సంబంధించింది? సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే వరల్డ్ పాండమిక్ ట్రీటీ అనేది ఫైనలైజ్ చేయడం జరిగింది. ఎవరు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేటింగ్ బాడీ ఏం చేసిందంటే దీన్ని డైరెక్ట్గా ఇప్పుడు ఫైనలైజ్ చేయడం జరిగింది.
పాండమిక్ ట్రీటీలో భాగంగా ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించిన ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేటింగ్ బాడీ ఏం చేసిందంటే ఒక పాండమిక్ ట్రీటీ అనేది ఉండాలి. ఆల్రెడీ రీసెంట్గా 2019లో మన కోవిడ్ తర్వాత కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అనేటివి జరిగాయి. సో దీనికంటూ ఒక ప్రాపర్ కండిషన్స్ ఉండాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి అని చెప్పేసి ఆయా దేశాలతోని నెగోషియేట్ చేసింది. ఏది ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేటింగ్ బాడీ. సో ఇప్పుడు ఏంటి అంటే ఏదైతే డ్రాఫ్ట్ చేసిందో ఫైనలైజ్ చేసినటువంటి డ్రాఫ్ట్ని 78th వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అసెంబ్లీ 78th వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఏదైతే ఉందో వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో భాగంగా May 2025లో జరగబోతుంది వచ్చే నెలలో. సో దాంట్లో ఈ ఏదైతే డ్రాఫ్ట్ ఏదైతే ఉందో ఫైనలైజ్ చేసినటువంటి డ్రాఫ్ట్ని ప్రవేశపెట్టబోతున్నారన్నమాట. సో ఆబ్జెక్టివ్ ఏంటంటే కోఆర్డినేటెడ్ గ్లోబల్ పాండమిక్ రెస్పాన్స్. సో మేజర్గా COVID-19 కాలంలో ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా సొల్యూషన్స్ ఫైండ్ చేసే విధంగా కోఆర్డినేటెడ్ గ్లోబల్ పాండమిక్ రెస్పాన్స్ని క్రియేట్ చేయబోతుంది. ఎస్పెషల్లీ ప్రివెన్స్ అండ్ ప్రిపేర్నెస్. సో ఏ విధంగా తగ్గించాలి, ఒకవేళ వస్తే ఏ విధంగా ప్రిపేర్గా ఉండాలి అని చెప్పేసి, అలాగే హెల్త్ సిస్టమ్ రెసిలియన్స్, ఈక్విటబుల్ యాక్సెస్ టు హెల్త్ రిసోర్సెస్, ఎస్పెషల్గా ఈక్విటబుల్ యాక్సెస్ టు హెల్త్ రిసోర్సెస్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఏంటి అంటే ఎస్పెషల్లీ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ టైంలో ఆయా కంట్రీస్ల మధ్య కోఆర్డినేషన్ అనేది తగ్గిపోయిందనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి కింద మ్యానుఫ్యాక్చర్ సిస్టమ్ లేనటువంటి కంట్రీస్ చాలా మటుకి లాస్ అయ్యాయి. ఎస్పెషల్గా మనుషులు చనిపోవడం ఇలాంటివన్నీ జరిగాయి. సో ఈ మెడికల్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఈక్విటబుల్ యాక్సెస్ కింద రావాలి అని చెప్పేసి ఎక్కువగా ఈ డ్రాఫ్ట్లో పొందుపరచడం జరిగింది. సో ఎందుకు నీడ్ అంటే మనకి ఫ్రాగ్మెంటెడ్ రెస్పాన్స్ మనం చూసాము. బార్డర్స్ అన్ఎక్స్పెక్టెడ్ బార్డర్ క్లోజ్ చెప్పకుండా బార్డర్స్ క్లోజ్ చేయడము, అలాగే హోర్డింగ్స్, ఎక్స్పోర్ట్ బ్యాన్స్ ఇవన్నీ చేయడం జరిగింది. సో దీనికంటూ ఒక ప్రాపర్ సిస్టమాటిక్ లూప్ లైన్ని క్రియేట్ చేయాలి, ఒక పైప్ లైన్ని క్రియేట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, టెక్నికల్ గ్యాప్స్. ఒక దేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టెక్నాలజీ అనేది ఎక్కువగా ఉంటుంది, ఇంకో దేశంలో తక్కువగా ఉంది. సో అలాంటి అని చెప్పేసి ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని గ్లోబల్ సౌత్, ఎస్పెషల్లీ ఏవైతే సౌత్ స్టేట్స్ ఉంటాయో వాటికి ఎక్కువగా ఇబ్బంది అయిందనమాట. సో అలాగే డిలేడ్ అవుట్బ్రేక్ రిపోర్టింగ్. మేజర్గా ఒక దేశంలో స్ప్రెడ్ అవుతుందంటే దాన్ని కప్పిపెట్టి ఉంచారనమాట. మేజర్గా ఇది బయటికి రావద్దు మన దేశంలో స్ప్రెడ్ అవుతున్నట్టు అని చెప్పేసి ఇలా ట్రాన్స్పరెన్సీ లేకుండా చేశారు, ఎస్పెషల్లీ చైనా లాంటి కంట్రీస్. అలాగే ఫ్రగైల్ గ్లోబల్ సప్లై చైన్స్ ఇవన్నిటిని అరికట్టడం కోసం అని చెప్పేసి ఒక డీటెయిల్డ్ పాండమిక్ ట్రీటీని తీసుకురాబోతున్నారు. సో ప్యాథోజన్ యాక్సెస్, అలాగే బెనిఫిట్ షేరింగ్, వన్ హెల్త్ సర్వేలెన్స్, హ్యూమన్ ఎనిమల్ ఎన్విరాన్మెంట్, అలాగే టెక్నాలజీ ట్రాన్స్ఫర్, కెపాసిటీ బిల్డింగ్ చేయాలి అని చెప్పేసి, హెల్త్ వర్క్ ఫోర్స్ మొబిలైజేషన్ కోసం అని చెప్పేసి కూడా ఈ పాండమిక్ ట్రీటీలో డీటెయిల్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఎప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు? వరల్డ్ హెల్త్ అసెంబ్లీ 78th వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో భాగంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్ లిటరేచర్ ఫెస్టివల్ కలాం అండ్ కవచ్ 2.0. కలాం అండ్ కవచ్ 2.0 ఇది ఒక డిజిటల్ లిటరేచర్ ఫెస్టివల్ అండి. సో దీన్ని ఆర్గనైజ్ చేసింది ఎవరు సెంటర్ ఫర్ జాయింట్ వార్ఫేర్ స్టడీస్ అండర్ ఏజిస్ ఆఫ్ హెడ్ క్వార్టర్స్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్లో భాగంగా ఈ సెంటర్ ఫర్ జాయింట్ వార్ఫేర్ స్టడీస్ వాళ్ళు సంయుక్తంగా ఎవరితోని పెంటగాన్ ప్రెస్తోని కొలాబరేట్ అయ్యి ఈ డిజిటల్ లిటరేచర్ ఫెస్టివల్ కవచ్ అండ్ కలాం 2.0ని భాగంగా చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మేజర్గా ఏప్రిల్ 15th 2025 రోజున డిఫెన్స్ లిటరేచర్ ఫెస్టివల్ని కండక్ట్ చేశారు ఇక్కడ న్యూఢిల్లీలో. ఓకే, సో థీమ్ ఏంటి? థీమ్ వచ్చేసి సెక్యూరింగ్ ఇండియాస్ రైస్ త్రూ డిఫెన్స్ రిఫార్మ్స్. ఓకే, అలైన్ విత్ ఆత్మనిర్భర్ భారత్ సెల్ఫ్ రిలయంట్ విజన్తోని. సో మరి ఈ డిఫెన్స్ లిటరేచర్ ఫెస్టివల్లో ఏమేం చేశారు అంటే డిఫెన్స్ టెక్నాలజీ అండ్ ఫ్యూచర్ వార్ఫేర్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అని చెప్పేసి ఒక డీటెయిల్ డిస్కషను, అలాగే డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ రిఫార్మ్స్ రావాలి అని చెప్పేసి, స్ట్రాటజిక్ పాలసీ అండ్ నేషనల్ సెక్యూరిటీ పైన ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి ఒక చర్చా సదస్సు టైప్గా ఒక డిజిటల్ డిఫెన్స్ లిటరేచర్ ఫెస్టివల్ని కండక్ట్ చేయడం జరిగింది. సో కీ ఫోకస్ ఏరియాస్ ఏంటంటే డిఫెన్స్ టెక్నాలజీ అండ్ ఫ్యూచర్ వార్ఫేర్ ఏ విధంగా ఉండబోతుంది, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్
ప్రొక్యూర్మెంట్ రిఫార్మ్స్, అలాగే స్ట్రాటజిక్ పాలసీ అండ్ నేషనల్ సెక్యూరిటీ ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి ఈ డిజిటల్ డిఫెన్స్ లిటరేచర్ ఫెస్టివల్లో బాగా చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా 2025ని ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్గా ఇంతకుముందే అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరు అనౌన్స్ చేశారు? మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఎవరైతే ఉన్నారో మనకి రక్షా మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు 2025ని ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్గా పేర్కొనడం జరిగింది. ఎందుకు అంటే ఎంపసిస్ ఆన్ మిషన్ మోడ్ అప్రోచ్ టు డిఫెన్స్ ట్రాన్స్ఫర్మేషన్. మేజర్గా ఇండియా డిఫెన్స్ టెక్నాలజీని చాలా మట్టుకు ఇంపోర్ట్ చేసుకుంటుంది, కానీ రీసెంట్ టైంలలో ఇండియా వచ్చేసి ఎక్స్పోర్ట్స్ కూడా చేయడం జరుగుతుంది డిఫెన్స్ ఎక్విప్మెంట్ పరంగా, బ్రహ్మోస్ ఇవన్నీ కనుక చూసుకున్నట్లయితే. సో అందుకని చెప్పేసి 2025ని ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్గా డిఫెన్స్ మినిస్ట్రీ పేర్కొనడం జరిగింది. ఓకే, మేజర్గా ఇలాంటి ఈవెంట్స్ ఎందుకు అంటే దేనికి సంబంధించి అంటే సెల్ఫ్ రిలయన్స్, ఆత్మనిర్భర్ భారత్ని చేరుకోవాలన్న ఉద్దేశంతో చేశారు. సో ఈ థీమ్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్, ఎక్కడ చేశారు అనేది కంపల్సరీ ఇంపార్టెంట్, ఎవరు చేశారు అనేది ఇంపార్టెంట్. సెంటర్ ఫర్ జాయింట్ వార్ఫేర్ స్టడీస్, పెంటగాన్ ప్రెస్తో సంయుక్తంగా ఈ డిఫెన్స్ లిటరేచర్ ఫెస్టివల్ పేరేంటి? కలామ్ అండ్ కవర్స్ 2.0. మరి ఇది ఎన్నో ఎడిషన్ అంటే సెకండ్ ఎడిషన్ అండి, సెకండ్ ఎడిషన్. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఎన్నో ఈవెంట్ అంటే సెకండ్ ఎడిషన్. డిఫెన్స్ లిటరేచర్ ఫెస్టివల్ పేరేంటి? కలామ్ అండ్ కవర్స్ 2.0 సెకండ్ ఎడిషన్ కండక్ట్ చేసిన వాళ్ళు సెంటర్ ఫర్ జాయింట్ వార్ఫేర్ స్టడీస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బనారస్ షెనాయ్ ఏదైతే ఉందో షెనాయ్. సో ఈ షెనాయ్కి జిఐ ట్యాగ్ రావడం జరిగింది. సో జిఐ ట్యాగ్ సంబంధించి ప్యారిస్ కన్వెన్షన్ ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. సో అవి ఒకసారి రివైజ్ చేసుకోండి. సో మేజర్గా ఇది ఒక ట్రెడిషనల్ విండ్ ఇన్స్ట్రుమెంట్. మనకి మామూలుగా సన్నాయి ఏ విధంగా ఉంటుందో అలాగే ఉంటుంది. సో కాకపోతే ఇది బెనారస్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. చాలా ఇంపార్టెన్స్ అనమాట. స్పిరిచువల్ అండ్ సెరమోనియల్ వాల్యూ కలిగి ఉంటుంది. ఆరిజినేట్స్ ఫ్రమ్ వారణాసి, ఉత్తరప్రదేశ్. సో దీనికి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. సో మేజర్గా టెంపుల్స్, వెడ్డింగ్స్ మనం మామూలుగా సన్నాయి తెలుసు కండి, అదే. ఓకే, సో 4th జనరేషన్ షెన్నాయి మేకర్ ఎవరైతే ఉన్నారో రమేష్ కుమారు గారికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా జిఐ ట్యాగ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ జిఐ ట్యాగ్స్ ఇప్పుడు ఇటీవల కాలంలో ఎందుకు ఇస్తున్నారంటే మనకి 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ ఏదైతే ఉందో 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్లో భాగంగా ఎక్స్పోర్ట్స్ని పెంచాలి, ఆయా స్టేట్స్లలో కానీ ఆయా డిస్ట్రిక్ట్స్లలో కానీ ఎక్స్పోర్ట్స్ను పెంచాలి అన్న ఉద్దేశంతో ఈ జిఐ ట్యాగ్స్ ద్వారా ఎక్కువ ఇంపార్టెన్స్, జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ఇచ్చి వాటి యొక్క ఇంపార్టెన్స్ పెంపొందిస్తున్నారనమాట. సో దీని ద్వారా ఏమవుతుంది? ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతాయి. ఎవరైనా టూరిస్టులు వచ్చినా జిఐ ట్యాగ్ ఉండడం వల్ల ఎక్కువగా ఇంట్రెస్ట్గా తీసుకోవడం జరుగుతుందన్నమాట. అలాగే ఐకానిక్ ఫిగర్ హూ గ్లోబలైజ్డ్ చెన్నై ఎవరు? ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారు ఈ సన్నాయిని సింపుల్గా ఎక్కువగా గ్లోబలైజ్ చేయడం జరిగింది. సో నేటివ్ ఆఫ్ వారణాసి, లైఫ్ లాంగ్ ప్రమోటర్ బనారస్ చెన్నై క్లాసికల్ మ్యూజిక్. సో మేజర్గా మనందరికీ తెలుసు. కాకపోతే ఇది ఏ చెక్కతోని, ఏ వుడ్తో చేస్తారు అంటే మేడ్ ఫ్రమ్ షీషం, అలాగే సగ్వాన్ వుడ్ ఏదైతే ఉందో, షీషం అండ్ సగ్వాన్ వుడ్ ఏదైతే ఉందో దీని ద్వారా చేస్తారు. ఓకే, రీడ్ సోర్స్డ్ ఫ్రమ్ డమ్రూన్, బీహార్ నుంచి. సో మామూలుగా 2 to 3 డేస్లో దీన్ని మ్యానుఫ్యాక్చర్, దిస్ ఈజ్ అన్నెసరీ. ఓకే, కాకపోతే ఏంటంటే మేజర్గా దీన్ని గ్లోబలైజ్ చేసింది ఎవరు, రీసెంట్గా 4th జనరేషన్ మేకర్ ఎవరు అనేది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే పోలీసింగ్లో తెలంగాణ నెంబర్ 1 అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025. ఈ ఇండియా జస్టిస్ రిపోర్ట్ ఏదైతే ఉందో దీన్ని ఎవరు అంటే టాటా ట్రస్ట్ ఏదైతే ఉందో, ఈ టాటా ట్రస్ట్ ఎవ్రీ ఇయర్ 2019 నుంచి 2019 నుంచి ఈ ఇండియా జస్టిస్ రిపోర్ట్ని టాటా ట్రస్ట్ వారు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దాని గురించి చూద్దాము. పోలీసు శాఖ పనితీరులో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. ఓకే, కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి 18 రాష్ట్రాలతో పోల్చినప్పుడు 18 స్టేట్స్తో పోల్చుకున్నప్పుడు తెలంగాణ పోలీస్ శాఖ పనితీరులో ఫస్ట్ ఉందన్నమాట. సో ఈ టాటా ట్రస్ట్ ఎవ్రీ ఇయర్ కూడా ఇండియా జస్టిస్ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మేజర్గా ప్రజలకు న్యాయం అందించే పోలీసులు, న్యాయస్థానాలు, జైళ్ళు, అలాగే న్యాయ సహాయం, లీగల్ ఎయిడ్ వంటి తదితర విభాగాల్లో ఈ ఇండియా జస్టిస్ రిపోర్ట్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఈసారి ఎక్కువగా
కనుక చూసుకున్నట్లయితే సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్ కాజ్, కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ తదితర సంస్థల సహకారంతో ఆయా సంస్థలు వివిధ సందర్భాల్లో రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్స్ను ఉపయోగించుకొని ఈసారి ఇండియా జస్టిస్ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. సో మేజర్గా 4 అంశాలపైన అధ్యయనం చేస్తారు. సో 4 అంశాలు అయితే వచ్చేసి పోలీస్ శాఖ ఒకటి, పోలీస్ శాఖ పనితీరు, జైలు ఎలా పనిచేస్తున్నాయి, న్యాయ వ్యవస్థ ఎలా ఉంది, లీగల్ ఎయిడ్ ఎలా ఉంది అని చెప్పేసి. సో దీంట్లో కనుక చూసుకున్నట్లయితే కేటగిరీ వైజ్గా వచ్చేసి ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఓవరాల్గా కూడా ఇవ్వడం జరిగింది. 2019లో ఓవరాల్గా వచ్చేసి 11th పొజిషన్లో ఉంది, 2020లో 3rd పొజిషన్లో ఉంది. ఓవరాల్గా పర్ఫార్మెన్స్లో ఇంప్రూవ్ అయిందన్నమాట. సో పోలీస్ శాఖలో 11th ప్లేస్లో ఉన్నది. సో పోలీస్ శాఖ పర్ఫార్మెన్స్ వచ్చేసి ఇప్పుడు 1st ప్లేస్లో ఉంది. జైళ్ళ శాఖ, జైల్లో వచ్చేసి జైళ్ళ నిర్వహణ వచ్చేసి 13వ ప్లేస్లో ఉంది 2019లో, ఇప్పుడు వచ్చేసి 7th ప్లేస్లో ఉంది. న్యాయ వ్యవస్థ వచ్చేసి 11th ప్లేస్లో ఉంటే ఇప్పుడు 2nd ప్లేస్లో ఉంది. ఓకే, న్యాయ సహాయం వచ్చేసి 4th ప్లేస్లో ఉండే. ఓకే, లీగల్ ఎయిడ్ ఇప్పుడు 10th ప్లేస్లో ఉంది. అంటే ఓవరాల్గా పడిపోయింది. కాకపోతే ఓవరాల్గా వచ్చేసి 3rd పొజిషన్కి ఇంప్రూవ్ అయింది. కానీ లీగల్ ఎయిడ్లో మాత్రం తక్కువ పర్ఫార్మెన్స్ తగ్గిందనమాట. 2019లో 4th ప్లేస్లో ఉంటే 2025లోకి వచ్చేసరికి 10th పొజిషన్లో వచ్చింది. నివేదికలోని ముఖ్య అంశాలు కనుక గమనిస్తే తాజాగా వెలువడించిన 4వ ఎడిషన్ ర్యాంకులో దేశవ్యాప్తంగా పోలీసింగ్లో తొలి స్థానంలో నిలిచింది. జ్యుడిషియరీలో వచ్చేసి 2nd పొజిషన్లో, అలాగే జైళ్ళ విభాగంలో వచ్చేసి 7th పొజిషన్లో, అలాగే వచ్చేసి లీగల్ ఎయిడ్లో మాత్రం 10th పొజిషన్లో ఉంది. ఓవరాల్ స్కోర్ కనుక చూసుకున్నట్లయితే 6.15గా స్కోర్తో ఓవరాల్గా 3వ స్థానంలో నిలిచింది. 6.78తో మరి ఇండియా జస్టిస్ రిపోర్ట్లో 1st ప్లేస్లో ఎవరు ఉన్నారు అంటే కర్ణాటక. ఓవరాల్గా తెలంగాణ వచ్చేసి 3rd పొజిషన్లో ఉంటే కర్ణాటక వచ్చేసి ఏ పొజిషన్లో ఉంది, 1st పొజిషన్లో ఉంది. కాకపోతే ఇక్కడ పోలీసింగ్లో మాత్రం మనం నెంబర్ 1లో ఉన్నాము, న్యాయ వ్యవస్థలో వచ్చేసి 2nd పొజిషన్లో ఉన్నాము, జైళ్ళ నిర్వహణలో 7th ప్లేస్లో ఉన్నాము, లీగల్ ఎయిడ్లో 10th పొజిషన్ పడిపోయింది కంపేర్ విత్ 2019తో పోల్చుకున్నప్పుడు. 2019లో ఇదంతా ఆల్రెడీ క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మహిళా జడ్జిల్లో మొదటి స్థానం. సో తెలంగాణ జిల్లా కోర్టులో 21%, హైకోర్టు జడ్జిలో 29%, సిబ్బందిలో 24% ఖాళీలు ఉన్నాయి. ఓకే, మనకి జిల్లా కోర్టులో 21%, హైకోర్టు జడ్జిలో 29%, సిబ్బందుల్లో 24% ఖాళీలు ఉన్నాయి. దేశంలోనే అత్యధికంగా తెలంగాణ హైకోర్టులో 33%, అలాగే జిల్లా కోర్టులో 55 మంది మహిళా న్యాయమూర్తులు, 55% మహిళా న్యాయమూర్తులు ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మహిళా జడ్జిల్లో మొదటి స్థానంలో ఉంది. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, జైళ్ళలో 59% వైద్యులు లేరు అని చెప్పేసి కూడా ఒక ఆర్టికల్ ఉంది. సో ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్, కంపల్సరీ చూడండి. ఓకే, మేజర్గా వచ్చేసి ఈ ర్యాంక్స్, ఓవరాల్ ర్యాంక్ ఏంటి, అలాగే ఏ శాఖలో 1st ప్లేసు ఉంది అనేది, అలాగే మహిళా జడ్జిల్లో మొదటి స్థానంలో ఉందనేది కూడా ఇండియా జస్టిస్ రిపోర్ట్ వెలువరించే సంస్థ టాటా ట్రస్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ది డైరీ ఆఫ్ క్రికెటర్స్ వైఫ్ అని చెప్పేసి చటేశ్వర పుజారా, మనకి ఎవరైతే క్రికెటర్ ఉన్నారో వారి భార్య అయినటువంటి పూజా గారు ఈ బుక్ రాయడం జరిగింది. ఏంటి, ది డైరీ ఆఫ్ ఏ క్రికెటర్స్ వైఫ్. సో మేజర్గా క్రికెటర్స్ వైఫ్ ఏ విధంగా ఉంటారు, క్రికెటర్ లైఫ్లో భాగంగా క్రికెట్కు ఉన్నటువంటిది, అలాగే వారి యొక్క పర్సనల్ లైఫ్ వైఫ్స్కి ఎలా విధంగా కేటాయిస్తారు అని ఒక డీటెయిల్డ్ ఏ వెరీ అన్యూజువల్ మెమొరీ అని చెప్పేసి రాయడం జరిగింది. ది డైరీ ఆఫ్ క్రికెటర్స్ వైఫ్ అని. ఎవరు, చటేశ్వర్ పూజా గారి యొక్క వైఫ్ అయినటువంటి పూజ. ఓకే, సో మేజర్గా ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇటీవల కాలంలో చూసినటువంటి ది డైరీ ఆఫ్ క్రికెటర్స్ వైఫ్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే పూజ. ఓకే, పూజా పుజారా గారు దీన్ని రాయడం జరిగింది. వీరు చటేశ్వర్ పుజారా గారి యొక్క వైఫ్ అన్నమాట. సో ఇవ్వండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో. మరిన్ని కరెంట్ అఫైర్స్ అలాగే డిఫరెంట్ నోటిఫికేషన్స్కి మా టెలిగ్రామ్ అయినటువంటి T1 అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్, యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా క్లాసెస్ అనేటివి, నాట్ ఓన్లీ కరెంట్ అఫైర్స్, అన్ని క్లాసెస్, ఈవెన్ ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, అన్ని క్లాసెస్ కూడా మా యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా పొందుపరచడం జరిగింది. యూ కెన్ వాచ్ దేర్. అలాగే రాబోయే నోటిఫికేషన్స్కి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎందుకు అంటే ఇప్పుడే ప్రిపరేషన్ కంటిన్యూషన్లో ఉంటేనే బెటర్, చివరి టైంలో రివిజన్కి ఇబ్బంది అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.